ధనుష్ సౌత్ ఇండియా నుండి హాలీవుడ్ వరకు వినపడేలా స్టార్ దమ్ ఉన్న హీరో. అయితే కాదల కొండియన్ మూవీ షూటింగ్ టైంలో ఒక అతను వచ్చి ఈ సినిమా హీరో ఎవరని ధనుష్ నే అడిగారంట. ఆ సినిమాలో ఉన్న సెకండ్ హీరోని చూపించి అదిగో ఆయన హీరో అన్నాడంట. ఎందుకు అంటే ఆయన లుక్స్ కానీ ఆయన ఇంట్రెస్ట్ కానీ హీరోని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు ధనుష్. అయితే తెలుగులో ధనుష్ కి ఎలా గుర్తింపు వచ్చిందో తెలుసా బాబాయ్? 3 మూవీ వాళ్ళ భార్య డైరెక్షన్ చేయడం, ఆ సినిమా తెలుగులో కూడా డబ్ చేసి ఆ సినిమాలో ఉన్న కొలవరి సాంగ్ వేరే లెవెల్ ఫేమస్ అయి పిఎం నుండి కూడా గుర్తింపు వచ్చింది. ఆ సినిమా ప్రతి ఒక్క ప్రేమికుడిని దగ్గర చేసి చాలా వరకు అందరికి నచ్చింది బాబాయ్. ఆ సినిమా రిలీజ్ అయిన 2 సంవత్సరాల తర్వాత రఘువరన్ బీటెక్ మూవీ తెలుగులో డబ్ చేసిన తర్వాత తెలుగు స్టేట్స్ లో కూడా ఫ్యాన్స్ అడిగేసరికి చాలా థియేటర్స్ కూడా పెరిగాయి. అండ్ బీటెక్ చేసిన ప్రతి ఒక్కరికి, నిరుద్యోగులకి, అమ్మ ప్రేమ ఉన్న వాళ్ళకి ఈ సినిమా బాగా దగ్గర అవడం, ప్రతి ఒక్క ఆడియన్స్ ని ధనుష్ యాక్టింగ్ తో ఆయన మూవీస్ తో చాలా దగ్గరయ్యారు, నెత్తిన పెట్టుకున్నారు. మన తెలుగు వాళ్ళకి కొంచెం నచ్చిన నెత్తిన పెట్టుకుంటారు తెలిసిందేగా. ఇలా ధనుష్ తిరుగులేని యాక్టర్ గా ద గ్రే మ్యాన్ అనే హాలీవుడ్ మూవీలో కూడా ఛాన్స్ వచ్చి యాక్ట్ చేశారు. ఆ సినిమా కొంచెం బోల్తా పడ్డా హాలీవుడ్ లో ఛాన్స్ రావడం అంటే మామూలు విషయమా మరి? ఇలా ప్రొడ్యూసర్ గా, రైటర్ గా, యాక్టర్ గా ఎన్నో అవార్డ్స్ తో పాటు అసురన్ మూవీ తో నేషనల్ లెవెల్లో కూడా తన క్యాలిబర్ ని చూపించాడు బాబాయ్. అయితే ధనుష్ సంవత్సరానికి 3 సినిమాలు వస్తాయి. దాంట్లో ఒకటి పక్కా హిట్ అవుతుంది. మాక్సిమం 100 మూవీస్ అచీవ్మెంట్ పక్కా కొడతాడు బాబాయ్. అయితే సినిమాలంటే పిచ్చితో ప్రొడ్యూసర్ గా కూడా చేశాడు, రైటర్ గా చేశాడు, యాక్టర్ గా దుమ్ము లేపుతాడు. మొన్న వచ్చిన కెప్టెన్ మిల్లర్ లో కూడా దున్నేశారు యాక్టింగ్. అయితే సినిమా ఓకే అంతే, కానీ తన యాక్టింగ్ మాత్రం ఓకే కాదు, దుమ్ము లేపే సుడాడిస్తారంతే. ధనుష్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో అలా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.